గుడ్ మార్నింగ్ కాస్మోలైఫ్ యూనివర్సల్. గుడ్ మార్నింగ్. టైగర్స్ వాయిస్ సరిపోవట్లేదు, ఎక్కడ ఫైర్? గుడ్ మార్నింగ్. యా, ఇది సౌండ్ రావట్లేదు, అసలు సరిపోవట్లేదు. బిగినింగ్ క్లాప్స్ క్లాప్స్. అస్సలు ఈ సైడ్ నుంచి క్లాప్స్ వస్తున్నాయా? ఎస్, కాస్మోలైఫ్ ఫైర్, ఎనర్జీ, పవర్. ఓకే, ఈరోజు మనం అందరం కలుసుకోవడానికి కారణం ఏంటండి? వాయిస్లో ఫైర్ రావట్లేదు. వెరీ గుడ్, సూపర్. మీ అందరికి ఒకసారి బిగినింగ్ క్లాప్స్ అండి. ఓకే, సూపర్. ఈరోజు నెల్లూరు నుంచి, హైదరాబాద్ నుంచి, భద్రాచలం నుంచి, గుంటూరు నుంచి, విజయవాడ నుంచి, రాజమండ్రి నుంచి, కాకినాడ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు లీడర్స్ కూడా, ప్రతి బ్రాండ్ పార్ట్నర్స్ కూడా మనస్ఫూర్తిగా బిగినింగ్ క్లాప్స్. చాలా చాలా లాంగ్ జర్నీ, శ్రీకాకుళం నుంచి కూడా చాలామంది వచ్చారు. అలాగే ప్రతి ఏరియా నుంచి వచ్చిన పేరున మీ అందరికి కూడా, అమలాపురం నుంచి కూడా వచ్చారు చాలామంది. అంటే ఇక్కడ ఈరోజు మనం ఇక్కడ కలుసుకోవడానికి కారణం ఏంటంటే, మన భవిష్యత్ ఏదైతే ఉందో న్యూ జనరేషన్కి ఒక కొత్తదనాన్ని ఇవ్వడానికే ఈ కాస్మోలైఫ్ కంపెనీలో ప్రతి ఒక్కరు కూడా జర్నీ చేస్తున్నారండి. మీ అందరికీ కూడా బిగినింగ్ క్లాప్స్ అండి. ఓకే, సింపుల్గా చెప్పుకోవాలంటే ఒకటేనండి, మన కాస్మోలైఫ్ కంపెనీ అనేది సక్సెస్ జర్నీ. కాస్మోలైఫ్ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు జస్ట్ 5 ప్రోడక్ట్స్తో స్టార్ట్ చేసామండి. సింపుల్గా షార్ట్గా చెప్పుకోవాలంటే 5 ప్రోడక్ట్స్ అండి, 5 లెవెల్స్ ప్లాన్ అండి. ఎస్, 5 లెవెల్స్ ప్లాన్, 5 ప్రోడక్ట్స్. కీప్యాడ్ నుంచి హ్యాండ్రెడ్ మొబైల్కి ఎలాగైతే అప్డేట్ అవుతున్నామో 2GB నుంచి 5GB. బిగినింగ్ క్లాప్స్ అండి. అలాగే మనం ప్రతి ఒక్కటి అప్డేట్ అవుతున్నా లేదండి? లేదు సార్, నేను అప్డేట్ అవ్వట్లేదంటే సక్సెస్ అవుతామని చెప్పండి. ఎస్, అప్డేట్ అయితేనే సక్సెస్ అవుతాం. అలాగే కాస్మోలైఫ్ కంపెనీ కూడా ఇయర్ అప్డేట్ అవుతూ 5 లెవెల్స్ నుంచి 12 లెవెల్స్, 12 లెవెల్స్ నుంచి 18 లెవెల్స్ ప్లాన్. దాంతోపాటు 5 ప్రోడక్ట్స్ నుంచి 10 ప్రోడక్ట్స్, 10 ప్రోడక్ట్స్ నుంచి 25 నుంచి ఇప్పుడు 30 ప్రోడక్ట్స్. దట్స్ ఏ బ్రాండ్. ఈ 30 ప్రోడక్ట్స్ కాస్త మీ అందరి సపోర్ట్తో మరొక 1 ఇయర్ 2 ఇయర్ అలా చూసుకున్నట్లయితే ఒక 300 ప్రోడక్ట్స్ అవ్వబోతున్నాయి. దానికి కూడా ఫుల్ ప్రిపేర్ R&D అవుతుంది. మన సైంటిస్టులు అందరూ కూడా ఇప్పుడున్న జనరేషన్కి ప్రజెంట్ నీడ్ ప్రోడక్ట్స్ ఏంటి, ఇప్పుడున్న డిసీజెస్ ఏంటి, ఆ డిసీజెస్ తగ్గట్టుగా అదర్ కంపెనీతో కంపేర్ చేసుకోకుండా మన బ్రాండ్ ఏంటి, మన బ్రాండ్ చెప్పగానే వీళ్ళు డిఫరెంట్గా ఉంటారా బాబాయ్. వీళ్ళ ప్రోడక్ట్స్ అనేది రిచ్గా ఉంటాయి, ప్రతిదీ క్వాలిటీగా ఉంటుంది, ప్రతిదీ ఇంగ్రీడియంట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, ప్రతిదీ సక్సెస్ రిజల్ట్ ఉంటుంది ప్రతి ప్రోడక్ట్ కూడా. ఇక్కడ లీడర్స్ కూడా సక్సెస్ఫుల్గా ప్లాన్ కానీ, ప్రోడక్ట్ గురించి కానీ, ఇంగ్రీడియంట్స్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అనే ఫైర్ అనేది ఎక్కడి నుంచి రావాలంటే మనం అప్డేట్ అవుతున్నాం, ఇంకా అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వడానికి ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు, ఏరియాతో సంబంధం లేదు. ఏంటి కావాలండి? ఏం కావాలి? హలో, అప్డేట్ అవ్వడానికి ఏం కావాలి చెప్పాలండి. 1 by 1. ఒకటి హార్డ్ వర్క్ అంటున్నారు, ఒకటి కమిట్మెంట్ అంటున్నారు, ఇంకా ఇంట్రెస్ట్, నాలెడ్జ్, స్కిల్స్ అంటున్నారు, ఇంకా సిస్టమ్, ఇంకా నమ్మకం, ఓకే, బిలీఫ్, ఇంకా ఓపిక, పేషెన్సీ,
సహనం, వావ్, బ్యూటిఫుల్. అప్డేట్ మొబైల్, మైండ్ సెట్, సూపర్ అండి. చూసారు, మీరు చెప్పినవన్నీ రైట్స్ అండి. బిగినింగ్ క్లాప్స్ అండి. ప్రతి ఒక్కరి థాట్స్ చూసారు. అక్కడ ఒక హాల్లో ఇక్కడ మనం మంచి ఒక 200 మెంబర్స్ వరకు ఉన్నాం. మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కూడా రైట్. అప్డేట్ అవ్వడానికి ఇవన్నీ కూడా పేషెన్సీ కావాలి, ఓకే, దానికి పట్టుదల కావాలి, ఒక సిస్టమ్ కావాలి, తర్వాత మైండ్ సెటప్ మారాలి. ఇవన్నీ కావాలంటే ఏం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక గోలు, ఒక ఫోకస్ కావాలి. ఎస్ ఆర్ నో? మనకి ఏం కావాలి? ఒక గోల్ అండ్ ఫోకస్. మన గోల్ ఏంటి? ఓకే, ఇంకా మన గోల్ ఏంటి? కాస్మో లైఫ్లో గోల్ ఏంటి? హెల్త్ అండ్ వెల్త్ అండ్ హ్యాపీనెస్. ఓ సూపర్, క్లాప్స్. ఓకే, మరి హెల్త్ అంటే మరి చాలా బయట చూసుకుంటే చాలా డాక్టర్స్, ఇక్కడ మన డాక్టర్ గారు ఉన్నారు, అలాగే హాస్పిటల్స్ ఉన్నాయి, పెద్ద ఉన్నాయి, హెల్త్ ఇస్తున్నారు కదా. వావ్, సూపర్, బిగ్గెడ్ క్లాప్స్ అండి. మరి డాక్టర్స్ పెద్ద ఎంబీఏ అంటే మన న్యూరోఫిజిషియన్స్ అని, ఎండీస్ అని అందరూ ఉన్నారు కదండి. మరి అంతా కూడా హెల్త్ ఇవ్వడానికి ఉన్నాయి కదండి హాస్పిటల్స్ అన్నీ కూడా. మీకు ఒక డౌట్ రావచ్చు అండి, హెల్త్ ఇవ్వాలంటే పూర్వం ఏ హాస్పిటల్ కానీ ఏ సర్జరీస్ కానీ ఏం లేకుండే ఒకప్పుడు హ్యాపీగా ఒక 7 మెంబర్స్ని 8 మెంబర్స్ని మన అమ్మమ్మలు ఇప్పటికీ చూడండి విలేజ్లో హ్యాపీగా కలిసేవారండి. హలో, నిజమా కాదండి? నిజమేనా? ఓ, అయితే ఇప్పుడు మన హెల్త్ బాగోలేకే, మన ఇమ్యూనిటీ సిస్టమ్ బాగోలేకే ఒక బేబీకి అందరికీ ఒక 10 మెంబర్స్ని కన్నా ఫీలింగ్ వచ్చి ఇంకా దానికి కూడా ఎవ్రీ మంత్ అండి ఏంటండి, ఎవ్రీ మంత్ చెకప్ కావాలి. అంటే ఎంత ఇమ్యూనిటీ సిస్టమ్ చూడండి ఒకసారి. ఒకప్పుడు ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా ఉండేదండి? ఇప్పుడు మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఏమవుతుంది? ఆ వీక్ అవ్వడానికి కాస్మోలైఫ్ ఫ్రాడ్స్ అనేది వీక్ అవ్వకుండా స్ట్రాంగ్ అవ్వడానికి ఫుడ్ కావాలి. అదే న్యూట్రిషన్ ఫుడ్, న్యూట్రిషన్ ఎక్స్ట్రాక్ట్స్. మన బాడీకి ఏం కావాలి? ఒక లైఫ్, ఒక మానవ జీవితం పర్ఫెక్ట్గా న్యూట్రియన్స్ తీసుకుంటే సైంటిస్టులు అనాలిసిస్ చేసింది ఏంటంటే 120 years ఈజీగా బతకొచ్చండి. హలో హలో, బిగిన క్లాప్స్ అండి. ఈజీగా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా 120 years బతకొచ్చండి. ఈరోజు మనం పీల్చే గాలి కానీ వాటర్ కానీ పొల్యూట్ అవుతున్నా సరే, నిజం చెప్పండి, మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు తినే ప్రతి ఫుడ్ కూడా మొత్తం ఏ ఫుడ్ తింటున్నాం? ఎసిడిక్ ఫుడ్ తింటున్నామని మనం. ఏం ఫుడ్ తింటున్నామండి? ఎసిడిక్ నేచర్ ఫుడ్. ఎసిడిక్ నేచర్ ఫుడ్ అంటే ఏంటి తెలుసా అండి? న్యాచురల్ ఫుడ్ అంటే సహజంగా ప్రకృతి నుంచి వచ్చే ఫుడ్ అండి. ఎసిడిక్ ఫుడ్ అంటే మనం ఆ వచ్చిన ఫుడ్ని కొంచెం ఆయిల్, కొంచెం మసాలాలు, కొంచెం స్పైసీలు, కొద్దిగా మళ్ళీ దాన్ని మరొక వెరైటీ చేసిందే ఎసిడిక్ నేచర్ అంటారండి. అయితే న్యాచురల్ ఫుడ్ మంచిదా, ఎసిడిక్ ఫుడ్ మంచిదా? ఎనీబడి? న్యాచురల్ ఫుడ్ మంచిదే. మరి ఎక్కడి నుంచి న్యాచురల్ ఫుడ్? మనకి న్యాచురల్ టేస్ట్ లేకపోతే మనం ఎక్కడ మంచి హోటల్స్ ఉంటాయి, స్పైసీగా ఉన్నాయి, ఎక్కడికి వెళ్తాం లేదండి. ఎస్ ఆర్ నో? మరి అలాగే హెల్త్ గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా ఈ రోజుల్లో? ఇప్పుడు జనరేషన్ పిల్లలు చూసుకోండి, చిన్న వయసులోనే పిల్లలకు కూడా సైట్లు వచ్చేస్తున్నాయి, హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి, ఒబెసిటీ వచ్చేస్తుంది, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్నిటికి మనం ఫుడ్ ద్వారా మాత్రమే. మీరందరూ కూడా ఒక న్యూట్రిషన్ సైంటిస్టులు అండి మీరందరూ కూడా. ఎస్, ఇవన్నీ ఎలా వస్తున్నాయంటే ఫుడ్ వల్లే, మనం తీసుకునే ఫుడ్ వల్లే. డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, ఫుడ్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఆ ఫుడ్డే మన కాస్మోలైఫ్లో ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా ఏ ప్రోడక్ట్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అనేది ప్రతి ఒక్కటి కూడా మన దానిలో ఉన్నాయి. అయితే విజన్ అండి, ఇప్పుడు విజన్ మాట్లాడుకుందాం. మనకు గోల్ అనుకున్నాం కదా, గోల్ మాట్లాడుకుందాం. మన కాస్మోలైఫ్ కంపెనీ మెయిన్ ఏంటంటే ఇక్కడ స్టార్ట్ చేసేసరికి తక్కువ బ్రాండ్ పార్ట్నర్స్ స్టార్ట్ చేసామండి.
ఈరోజు కస్టమర్ బేస్ కూడా ఒకప్పుడు తక్కువ ఉండేదండి, బిజినెస్ కూడా టర్న్ ఓవర్ కూడా తక్కువ ఉండేదండి. ఇప్పుడు మనం మన కాస్మో లైఫ్లో 2,80,000 మంది సర్వీస్ ఇచ్చి మేము ఉన్నామండి. 2,80,000 కస్టమర్ బేస్ ఉంది ఈరోజు కాస్మో లైఫ్కి. అంటే మనం ఒక స్టాండింగ్గా మెయింటెనెన్స్ అవుతున్నా లేదండి. వచ్చిన తక్కువ ఇయర్స్లో 2,80,000 కస్టమర్ బేస్ అండి, నేను లీడర్స్ అనట్లేదు. హలో, ఎక్కడైనా లీడర్స్ చెప్పుకుంటారా? నేనేం చెప్తున్నానండి, కస్టమర్ బేస్. అంటే కస్టమర్లే కొన్ని చూసుకోండి, కొన్ని షాపింగ్ మాల్ కస్టమర్లే మా దేవుళ్ళు అంటారండి. ఎనీ బిజినెస్ ఎందుకంటారు అంటారు, కస్టమర్లే మా దేవుళ్ళు అని ఎందుకంటారు? వాడు ఎవరైనా చెప్పగలరా సింగిల్ పాయింట్? ఎస్, కస్టమర్లు ఉంటే బిజినెస్ అవుతుంది. ఇంకా సూపర్ రావాలి, ఫైర్ రావాలి, ఇటు నుంచి వాయిస్ రావట్లేదు. సర్వీస్, అది కస్టమర్లే మా దేవుళ్ళు అని ఎందుకు అంటారు? వర్డ్ సింపుల్ వర్డ్, ఆ వర్డ్ చిన్న వర్డ్. ఓ, కస్టమర్ల వల్లే అమౌంట్ వస్తుంది. సూపర్. మీరు చూసుకోండి, ఒక రియల్ ఎస్టేట్ కానీ, ఓకే, ఎనీ జాబ్, ఎనీ ఒక ఇన్సూరెన్స్ సెక్టర్ కానీ, ఒక బ్యాంకింగ్ సెక్టర్ కానీ, ఎనీ సెక్టర్ కస్టమర్ లేకుండా అవుతుందా? రాజకీయం కూడా లేదా కస్టమర్ లేకుండా? బిగిన క్లాప్స్ అండి. మనకు తెలియకుండా మనం ఎంతో మందికి మనం పుట్టి నుంచి కూడా కస్టమర్గా తయారవుతున్నాం. ఈవెన్ మనం వేసుకున్న డ్రెస్ నుంచి, మనం కొన్న రింగ్ నుంచి, మనం పెట్టుకున్న వాచ్ నుంచి, హలో, ప్రతి ఐటమ్ మీ ఒంటి మీద ఉన్న ప్రతి వస్తువు కూడా మీరు కస్టమర్. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అంటే మనం కస్టమర్ ఆల్రెడీగా, ఆ విషయం మనం మర్చిపోతున్నాం. మరి మనం కస్టమర్ అయ్యేటప్పుడు మనం సృష్టించిన మన బిజినెస్లో ఎంతమంది కస్టమర్ బేస్ ఉండాలి? ఎంతమంది ఉన్నారు? ఒక 100 మెంబర్స్, హలో, ఒక 1000. మీరు ఒకసారి విజువలైజేషన్ చేయండి. మీరు ఒక సిస్టమ్ పట్టుకోండి. ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఒక గోల్ కావాలండి. మీరు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని కాదండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వర్డ్ మనకి ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని కాదండి, మనకి ఎంత కస్టమర్ బేస్ ఒక కంపెనీలో స్టాండర్డ్గా మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారని కావాలండి. అప్పుడే లీడర్, యువర్ లీడర్. ఎస్ ఆర్ నో? మరి ఆ కస్టమర్ బేస్ అనేది పెరగాలంటే ఎదుటి వారికి ఏ ప్రాబ్లం ఉందనేది మీరే గుర్తించి వాళ్ళకి తెలియచేస్తే వాళ్ళే మీ కస్టమర్. ఎదుటి వారి దగ్గర చూడండి, వాళ్ళకి ఏదో ప్రాబ్లం, బక్కగా ఉన్నారా, ఓకే, వెయిట్ గెయిన్ ఉంది, వెయిట్ ఒబెసిటీ ఉన్నారా, ఓకే, వెయిట్ లాస్ చేద్దాం. బీపీ ఉందా, ఓకే, నార్మల్ చేద్దాం. షుగర్, ఓకే, షుగర్ కంట్రోల్ చేద్దాం. డయాబెటిక్ మ్యాక్స్ కేర్ ఉంది. నెక్స్ట్ సోరియాసిస్ ఉందా, స్కిన్ ప్రాబ్లం ఉందా, ఓకే, ఎయిర్ ఫాలింగ్ ఉందా. మీరు ఓడుతున్న సోప్స్ అన్నీ కూడా TFM ఎంత ఉంది? బయట వాడుతున్న సోపులన్నీ కూడా TFMs ఎంత ఉన్నాయి? కెమికల్స్ ఎంత యూజ్ చేస్తున్నారు? అయినా సరే దానికి కస్టమర్ బేస్ ఎంత ఉన్నారు? ఇవన్నీ క్వశ్చన్స్ మనం రైజ్ చేసుకోవాలి మనలో మనమే. అంటే ఇక్కడ ఒక సక్సెస్ఫుల్ పీపుల్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఉందా, ఎడ్యుకేషన్ లేదని కాదండి. మనం ఒక బిజినెస్ని బిల్డ్ చేస్తున్నామా, ఒక కొత్త కస్టమర్ బేస్ని బిల్డ్ చేస్తున్నామా లేదా కావాలి. ఇక్కడ కస్టమర్ బేస్ అంటే ఎక్కడి నుంచో రారండి. మనం ఎవ్రీడే మాట్లాడుతుండేటప్పుడు మన పక్కనే ఉంటారండి కస్టమర్స్. ఎవ్రీడే న్యూ పర్సన్ కూడా మన కస్టమరే. అయితే సింపుల్గా మన కాస్మో లైఫ్ అనేది ఒక విజన్ ఏంటంటే, ఫస్ట్ మన విజన్ ఏంటి, మన మిషన్ ఏంటి? మన కాస్మో లైఫ్ కంపెనీలో కార్పొరేట్ స్టైల్ కంపెనీ. ఇక్కడ ప్రతి ఒక్క బ్రాండ్ పార్ట్నర్స్ కూడా స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి ఒక లెవెల్ క్యాడర్ అచీవ్మెంట్ అయ్యే కొద్ది ఏ వరల్డ్లో ఏ కంపెనీలో లేని విధంగా శాలరీ ఫండ్ పెట్టామండి. ఎందుకంటే మీకు కస్టమర్ బేస్ ఉంది కాబట్టి. హలో, మీ దగ్గర కస్టమర్ బేస్ ఉంది కాబట్టి నెలకి 10 నుంచి 20, 30, 1 lakh వరకు శాలరీ బేస్ పెట్టాం. ఆ శాలరీ ఎలాగొస్తుంది? మోర్ దాన్ కస్టమర్స్ మీ సర్వీస్ ఇస్తే చాలండి, శాలరీ వచ్చేస్తుంది. మోర్ దెన్ కస్టమర్స్కి మీ సర్వీస్ ఇస్తే ఏంటి?
శాలరీ వచ్చేస్తుంది. శాలరీ ఎలాగొస్తుందంటే మీరు కస్టమర్ సర్వీస్ ఇచ్చినందుకు వస్తుందండి కంపెనీ నుంచి. అంటే కస్టమర్ సర్వీస్ ఇస్తే ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి అక్కడ. సింపుల్గా చెప్పావు ఒక వాళ్ళు. అలాగే ఇప్పుడు మన స్టేజ్ మీద కూడా ఎంతమంది కస్టమర్ సర్వీస్ ఇచ్చారు, అసలు రికగ్నిషన్ ఎలా చేద్దాం అనేది మీ అందరూ కూడా కాస్మో లైఫ్లో సక్సెస్ ఎలా ఉందనేది చూడాలండి. ఈవినింగ్ వరకు చూడాలి. ఒక 3 years మూవీ చూడడానికి మనం టైం పెడతామండి మన జీవితంలో ఎంటర్టైన్మెంట్ కోసం. ఎవరికో కోట్లు వస్తాయండి, వాళ్ళ గురించి మనం టైం పెడుతున్నాం. ఎస్ ఆర్ నో? ఈరోజు మీ లైఫ్ మారడానికి మీరు టైం పెట్టండి. ఫస్ట్ ఎక్కడి నుంచో వచ్చాం, మళ్ళీ ఎంత వేగంగా వెళ్ళిపోదామని ఆలోచించకండి. ఫస్ట్ ఈరోజు కొత్త విషయం కనుక్కొని మీరు ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవ్వగలరా లేదనేది కాస్మో లైఫ్లో ఈ ప్రోడక్ట్స్ వాడిన తర్వాత రిజల్ట్స్ ఉన్నాయా లేదనేది లైవ్లో డాక్టర్ గారే చెప్పారు. మన వెంకటరామ్ డాక్టర్ గారే చెప్పారు. అలాగే ఎంతోమంది న్యాచురోపతి డాక్టర్స్ ఉన్నారు. మన యూట్యూబ్లోకి వెళ్ళండి ఒకసారి. అంటే మన యూట్యూబ్లోకి వెళ్తే ఆల్మోస్ట్ ఒక 120-130 మెంబర్స్ డాక్టర్సే ఉన్నాయండి, లైవ్ వీడియోస్. అంటే మన సక్సెస్ అవుతున్నట్టు కాదండి. ఎస్ ఆర్ నో? అంటే సక్సెస్ అయ్యేటప్పుడు ఒక విత్తనం చూసుకోండి, చిన్నగా కనిపిస్తుందండి. టైం ఏదైనా పేషెన్సీ ఉంటే ఎంత గాలి వాన తుఫాన్ వచ్చినా సరే స్ట్రాంగ్గా నిలబడినప్పుడే మహావృక్షం అవుతారు. తెలుసా లేదు? ఎస్ ఆర్ నో? అలాగే కాస్మో లైఫ్ కంపెనీ కూడా ఈరోజు 4 yearsలోకి వచ్చామంటే ఎన్నో తుఫాన్లు వచ్చాయండి. ఎంతోమంది ఎన్నో గాలి వేస్తుంటాయండి, వర్షం పడుతుంటుందండి, చెరువుల్లో పాత నీరు వెళ్తుంటుంది, కొత్త నీరు వస్తుంటుందండి. ఎస్ ఆర్ నో? అలాగే కస్టమర్లు కూడా కొంతమంది వస్తుంటారు, కొంతమంది వెళ్తుంటారు. అయినా సరే సంవత్సరానికి మన ఇండియా జనాభా 1 కోటి మంది అని పెరుగుతున్నారండి ఒక అనాలిసిస్ ప్రకారం. అంటే మన ఇండియాలో ఆల్మోస్ట్ 144 CR కాదండి, కరెక్ట్గా గణాంకాలు లెక్కేసుకుంటే 150 CR అబవ్ ఉందండి పాపులేషన్. 150 CR మనకు అవసరం లేదండి. మన కస్టమర్ బేస్ ఎంత అంటే 1 CR 2 CR చాలండి. 1 CR = ఒక కస్టమర్ దగ్గర మీ ప్రాఫిట్ 10 రూపీస్ వేసుకోండి, ఎంత ప్రాఫిట్ వస్తుందో? హలో, ఎనీబడి ఆన్సర్? బిగిన క్లాప్స్ అండి. మీ ఇన్కమ్ నెలకి 10 CR అంటే అది మంచి ఇన్కమ్ కాదండి. జస్ట్ 10 రూపీస్ వేసుకోండి. ఈరోజు మనం వాడుతున్న జియో సిమ్ కాన్సెప్ట్ అదేనండి. ఫ్రీగా ఇచ్చాం, కస్టమర్ బేస్ పెంచుకున్నారు, హ్యాపీగా అందరి దగ్గర కూడా ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేస్తున్నారు. ఒక 100 రూపీస్ వెళ్తుంది అంతే. ఆయన కస్టమర్ బేస్ ఎంత అండి? ఎవరైనా వచ్చి మొక్కేసి అమ్మాయిని కానీ మీరు రీఛార్జ్ చేయించుకోమ్మా, మీరు మాట్లాడండి, అన్లిమిటెడ్ నెస్ట్ ఇస్తున్నాం అని చెప్తున్నారు ఎవరైనా? ఎవరి కోసం చేస్తున్నారు రీఛార్జ్? చేయకపోతే హలో చేయకపోతే అండి మానండి. ఫోన్ లేకపోతే ఆయన నష్టం ఉందా? మీరు చేయకపోతే ఇంకో వాళ్ళు చేస్తారండి. ఆ సిమ్ కాకపోతే ఇంకో సిమ్ వేస్తారు. కస్టమర్ బేస్ ఏమైనా తగ్గుతుందా పెరుగుతుందండి? అంటే కస్టమర్ బేస్ పెరుగుతుంది. ఎందుకంటే ఒక సిస్టమ్ అలవాటు చేశారు. మీరు కూడా ఒక సిస్టమ్ని అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైనా కస్టమర్ బేస్ పెరగాలంటే మీరు వాడుతున్న ప్రోడక్ట్ గురించి మీరు ప్రౌడ్గా చెప్పాలి. కస్టమర్ దగ్గర వెళ్ళి నాకు ఈ రిజల్ట్ వచ్చింది, నాకు బిఫోర్ ఎలాగ ఉండేవాడిని, ఆఫ్టర్ ఎలాగ ఉన్నాను, నిజంగా ఈ ప్రోడక్ట్ అది వాడచ్చు, నేను వాడాను. మీరు ఆర్ట్ఫుల్గా చెప్పండి. మీ కస్టమర్ బేస్ పెరుగుతుందో లేదు? ఎదుటి వ్యక్తి ఒకటి నమ్మాలంటే ఫస్ట్ మనం నమ్మాలండి, మనం బిలీవ్ చేయాలి. ఎస్ ఆర్ నో? ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారంటే అందరూ కూడా మిమ్మల్ని మీరు నమ్మారు. ఫస్ట్ కాస్మో లైఫ్ నమ్మారు కాబట్టి ఎక్కడి నుంచో వచ్చారు. ఎస్ ఆర్ నో? అలాగే మిమ్మల్ని నమ్మిన వారిని అందరినీ కూడా ఒక సక్సెస్ చేయాలండి. ఎస్ ఆర్ నో? ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నానండి. లాస్ట్ పాయింట్ మరొక 5 years, ఇప్పుడు వరకు 4 years అండి, 4th anniversary. మరొక 5 years అండి. ఎవరైతే కాస్మో లైఫ్ కంపెనీలో జర్నీ చేస్తారో, హార్ట్ఫుల్గా కస్టమర్ బేస్ పెంచుకుంటారో వాళ్ళకి నెలకి నేను గ్యారెంటీ చెప్తున్నా, నెలకి 1 CR నుంచి 2 CR అకౌంట్లోకి వెళ్తుందండి. 5 years, జస్ట్ 5 years. ఎందుకంటే ఈ 5 yearsలో చాలా అప్డేట్స్ ఉన్నాయండి, ప్లాన్ చేసుకున్నాం. ఎవ్వరికీ తెలియదండి అప్డేట్స్, ఎందుకంటే మనం ఇలా స్టేజ్ల మీద చెప్పాలి కాబట్టి. హలో, ఇప్పుడు ఏదైనా సరే ఒక మూవీ రిలీజ్ అవుతుందంటే జస్ట్ ట్రైలర్ చూపిస్తారా లేదండి? చూపిస్తారా లేదండి? అంటే అది చూపిస్తే ఇంట్రెస్టింగ్ ఉంటేనే మనం మూవీకి వెళ్తాం లేదండి? మూవీకి వెళ్తేనే పర్ డే కలెక్షన్, పర్ వీక్ కలెక్షన్,
ఆ మూవీలో సాంగ్ నచ్చచ్చు, ఆ టైలర్లో ఏదో ఒకటి చూడాలని వెళ్ళొచ్చు. అంటే కనెక్టింగ్ అవుతుందా లేదండి? అలాగే కాస్మో లైఫ్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది. మరొక జనవరిలో జరిగే మీటింగ్లో మరొక 2 ప్రోడక్ట్స్ లాంచింగ్ ఉన్నాయండి. మార్కెట్ షేక్ చేస్తున్నాయి అన్నమాట ప్రోడక్ట్స్. ఎస్ ఆర్ నో? అంటే ప్రోడక్ట్ లాంచింగ్ అవుతూనే ఉంటాయి, మీటింగ్స్ అవుతూనే ఉంటాయి. కానీ ఆ మీటింగ్లో మీ తరపున ఎంతమంది కస్టమర్ బేస్ వచ్చారు, మీరు కంపెనీలో ఎంత పర్ మంత్ తీసుకుంటున్నారు అనేది మాత్రం మీరు చెక్ చేసుకోండి. కంపెనీ అయితే ఎప్పుడు సక్సెస్ వేలో వెళ్తూనే ఉంటుందండి, ఆగదండి. ఎందుకంటే పాపులేషన్ మాకు కరువు లేదు, కస్టమర్ బేస్ కరువు లేదు, రిజల్ట్ ఉంది, ప్రోడక్ట్ రిజల్ట్ ఉంది. మరి మీ సక్సెస్, మీ ఫ్యామిలీలో మిమ్మల్ని నమ్ముకున్న అందరికీ మీ సక్సెస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారా, పక్క కంపెనీలో ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే మనం సక్సెస్ అనేది వేగంగా అవుతామండి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అంటే ఎక్కడ ఒకటేనండి, మనం ఏం చేస్తున్నాం, మన ఫ్యామిలీ ఏంటి, మన పొజిషన్ ఏంటి. ఎవరో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేయడం కాదండి, మనం ఏం చేస్తున్నాం మన ఫ్యామిలీకి, మనం ఎంతవరకు సక్సెస్ అవ్వాలనుకుంటున్నాం. ఆ సక్సెస్ సీక్రెట్ ఎవరి దగ్గర ఉందంటే, ఎవరి సక్సెస్ సీక్రెట్ వాళ్ళ చేతిలో ఉంటుందండి. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకైనా రోజుకి 24 అవర్స్ గుర్తుపెట్టుకోండి వర్డ్. మీకైనా 24 అవర్స్, నాకైనా 24 అవర్సే. కానీ ఈ 24 అవర్స్లో మీరు ఎన్ని అవర్స్ నిద్రపోతున్నారు, మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు, మీకు ఎన్ని అవర్స్ మీరు కస్టమర్ బేస్ పెంచుకుంటున్నారు, మీ బిజినెస్, మీ లైఫ్, మీ ఫోకస్, ఎనీ బిజినెస్ అండి, ఎన్ని అవర్స్ దాని మీద ఫోకస్ చేస్తున్నారు అనేది మాత్రమే కౌంట్ వస్తుంది. దాన్ని బట్టి మీ సక్సెస్ రిజల్ట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈరోజు సక్సెస్ పీపుల్స్ అందరూ కూడా ఒకటేనండి, టైం మేనేజ్మెంట్ పాటిస్తారండి. గుర్తుపెట్టుకోండి వర్డ్. ఒక టైం మేనేజ్మెంట్ లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, 50 సంవత్సరాల తర్వాత ఏదో చేద్దామని ఫైర్ వచ్చేస్తాండి ఒక్కసారి. హలో, ఒక 50 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆయన ₹1,00,00,000 ఇచ్చేస్తుంది, నేను ఈరోజు స్టార్ట్ చేస్తే నాకు కూడా చాలా నాలెడ్జ్ ఉంది, నాకు ఆ వర్క్ వచ్చు, ఇది వచ్చు, అది వచ్చు, అది తెలుసు, మొత్తం అన్ని బిజినెస్ నాకు తెలుసు, ఎందుకంటే నాకు 50 ఇయర్స్ వచ్చాయి కాబట్టి. ఏమొచ్చాయండి? నాకు అన్ని బిజినెస్ గురించి ఎంత ప్రాఫిట్ ఉందో తెలుసండి. కొంతమంది అంటారండి నాకు అన్నీ తెలుసండి. ఏ బిజినెస్ మీరు చెప్పండి, మీరు డ్రెస్ గురించి చెప్తారా, డ్రెస్ మెటీరియల్ గురించి చెప్పండి, బ్యూటీ గురించి చెప్పండి, ఏదైనా ప్రోడక్ట్ గురించి చెప్పండి, నాకు తెలుసు, అన్నీ తెలుసు. చూసుకుంటే టర్న్ ఓవర్ అయితే ఉండదు, కస్టమర్ బేస్ ఉండరు, ఎక్కువ మాటలు ఉండే వాళ్ళ దగ్గర తక్కువ రిజల్ట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి పాయింట్. ఎస్ ఆర్ నో? అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నాం అంటే, మీ అందరికీ అన్ని బిజినెస్ తెలుసండి, అంటే జ్ఞానులు అనమాట. అందరూ ఉండాలి, ఆ జ్ఞానం ఉండాలి. దేనికంటే మన బేస్, మన టర్న్ ఓవర్ పెంచుకోవడానికి ఉపయోగపడాలి దాన్ని. ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ నాలెడ్జ్ని, ఎక్స్పీరియన్స్ని ఎసెప్ట్గా మార్చే వాళ్ళే సక్సెస్ అవుతారండి. గుర్తుపెట్టుకునే పాయింట్. ఎక్స్పీరియన్స్ని ఎసెప్ట్గా మార్చుకోవాలి. ఎక్స్పీరియన్స్ని ఎసెప్ట్గా మార్చుకోకపోతే మీకున్న ఎసెట్లు అన్నీ అయిపోతుంటాయండి ఆ పక్క నుంచి. హలో, ఎస్ ఆర్ నో? ఎంతోమంది బిజినెస్ పీపుల్ చూసామండి అలా మారిపోయిన వాళ్ళు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ఎసెప్ట్గా మార్చుకోకుండా ఉన్న ఎసెట్స్ని ఇంకా ఖర్చు పెడుతూ జీరోకి వెళ్ళిపోయి సొసైటీలో వాల్యూ లేకుండా, ఒక పేరులో, ఒక స్థాయిలో ఉన్న కూడా ఈరోజు జీరోకి వచ్చిన వాళ్ళని మార్కెట్లో చాలామందిని చూసామండి. ఆ జీరో రావడానికి కారణం ఏంటి? మీరు అదొక్కటి పాయింట్ మీరు కనుక్కోండి, చాలు, మీరు సక్సెస్ అయిపోతారు. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క లీడర్స్ కూడా ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, మీరు సక్సెస్ పీపుల్ స్టోరీ ఎప్పుడు చదవకండి, ఫెయిల్యూర్ పీపుల్ చదవండి, ఫెయిల్యూర్ పీపుల్ స్టోరీ చదవండి. ఇది సీరియస్లీ చెప్తున్నా. సక్సెస్ పీపుల్ స్టోరీ చదివితే మీరు మోటివేషన్ అవుతారు తప్ప మీరు సక్సెస్ అవ్వరు. జీరో నుంచి హీరోకి వచ్చిన పీపుల్ స్టోరీ చదవండి, అప్పుడు మీరేంటో, మీ విజన్ ఏంటో, మీ మిషన్ ఏంటో అన్నీ తెలుస్తాయండి. ఎస్ ఆర్ నో? మరి అప్పుడే మనం ఏ పరిస్థితిలో ఉన్నామో కాకుండా ఏ పరిస్థితికి వెళ్ళాలి, బెటర్ స్థాయికి వెళ్ళాలి. ఓకే, ఈ నెల మీ అకౌంట్లో 50,000 వచ్చింది, నెక్స్ట్ 1 lakh ఎలా రావాలి, నెక్స్ట్ 2 lakhs ఎలా రావాలి అకౌంట్లోకి, నెక్స్ట్ 3 lakh ఎలా రావాలి, మీరు సజెషన్ తీసుకోండి. సజెషన్ తీసుకొని దానికి టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, చాలు. మరి ఇంకేం అవసరం లేదు. అన్నారు ఒక వర్డ్, మైండ్ సెట్. సూపర్ వర్డ్ అండి. మీ మైండ్ సెట్ మార్చుకోండి. కీప్యాడ్ మొబైల్ నుంచి ఇప్పుడు హ్యాండ్రెడ్కి ఎలాగొచ్చాం. ఒకప్పుడు విలేజ్లో కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా హ్యాండ్రెడ్ మొబైల్ వాడాలంటే భయపడేవారు. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఫోన్లు హ్యాపీగా వాడుతున్నారా లేదండి?
అంటే మైండ్ సెట్ మార్చుకున్నారు వాళ్ళు. యూపీఐ పేమెంట్స్ ఒకప్పుడు చేయాలంటే భయపడేవారు. నరేంద్ర మోడీ పెట్టిన తర్వాత అంత క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది అవుతుందని యూపీఐ పేమెంట్స్ పెట్టిన తర్వాత చూసారా, మన ఇండియా ఇప్పుడు యూపీఐ పేమెంట్స్లో వరల్డ్లో ఫస్ట్ ప్లేస్కి వచ్చిందండి. యూపీఐ ట్రాన్సాక్షన్స్లో బిగ్ అండ్ క్లాప్స్ అండి. అది కూడా మన సక్సెస్. ఎందుకు ఫస్ట్ ప్లేస్లోకి వచ్చిందని ఎవరైనా ఆలోచించారా? ఇక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది. ఈరోజు రష్యా కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ, యుఎస్ఏ కానీ మన దగ్గర చైనా కూడా వచ్చి బిజినెస్ చేయాలని ఎందుకు అనుకుంటుందంటే మనం ఇక్కడ చేసుకోలేకపోతున్నాం. మన బిజినెస్ మన పీపుల్స్ మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. మన పీపుల్ మైండ్ సెట్ మనం తెలుసుకోలేకపోతున్నాం. వాళ్ళు వస్తున్నారు, కొంచెం అట్రాక్ట్ చేస్తున్నారు, మొత్తం అంతా ఇక్కడ నుంచి ప్రాఫిట్ మొత్తం వాళ్ళ కంట్రీలో మళ్ళీ పెట్టుబడి పెట్టుకుంటున్నారు. మనం కస్టమర్లుగా ఉండిపోతున్నాం మనం. ఎస్ ఆర్ నో? మరి ఇది మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. మన కాస్మో లైఫ్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇది మన జన్మభూమి కంపెనీ. ఎస్ ఆర్ నో? కాస్మో లైఫ్ అనేది ఇది కాస్మెటిక్ ఎనర్జీ. ఇండియాలో జీరో ఎలా కనుక్కున్నారో ఆర్యభట్ గారు, అలాగే కాస్మో లైఫ్ అనేది ఇండియాలో పుట్టిన కంపెనీ. ఎప్పుడైనా ఎక్కడైనా ప్రౌడ్గా చెప్పొచ్చు మనం. ఎస్ ఆర్ నో? ఇండియాలో ఆంధ్రాలో వైజాగ్లో పుట్టి కంపెనీ. ఈరోజు 45 దేశాలకు మన ప్రోడక్ట్ సప్లై అవుతుంది. ఇట్స్ నాట్ ఏ జోక్. ఎక్కడ ఎవరి కస్టమర్లు ఉన్నా సరే మనం 45+ కంట్రీస్కి మనం సప్లై చేస్తున్నాం. అంటే మీరు అనుకోవచ్చు, మా పక్కింటి కొనలేదు, ఎదురింటి కొనలేదు, నేను కొనకపోతే వాళ్ళ ప్రాబ్లం. మీరు చెప్పే దానిలో ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకునే ప్రాబ్లం ఉండొచ్చు. అదర్ కంట్రీస్లో కొంటున్నారు. పక్క స్టేట్లో 8 స్టేట్లో బిజినెస్ అవుతుంది మంది ఇప్పుడు. అంటే ఈ స్టేట్లో కొనకపోతే పక్క స్టేట్లో కొంటారు. అంటే ఇక్కడ కొనట్లేదంటే ప్రాబ్లం ఎక్కడ ఉందంటే కస్టమర్లో లేదంటే గుర్తుపెట్టుకోండి. మనలోనే, మనం చెప్పే ఎక్స్ప్లెయిన్లోనే ప్రాబ్లం ఉంది, మన బిలీఫ్లోనే ప్రాబ్లం ఉంది. మన ప్రోడక్ట్ని నమ్మట్లేదు, మన బిజినెస్ని నమ్మట్లేదు, మనం నమ్ముకోవట్లేదు. అప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా, మీకు 50 కాదండి 60 ఇయర్స్ వచ్చినా మిమ్మల్ని ఎవరు బిలీవ్ చేయరండి. మీ అకౌంట్లో 0 ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఎస్ ఆర్ నో? ఈరోజు ఒకటేసారి ఫైనల్గా ఒక పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తున్నా. ఈ రోజుల్లో ఈ యొక్క ట్రెండ్కి అనుగుణంగా ఎవరైతే బిజినెస్ చేస్తారో, ఎవరైతే అప్డేట్ అవుతారో, ఎవరి లైఫ్ అయితే ఈ ట్రెండ్కి అనుగుణంగా మారుతారో వాళ్ళే సక్సెస్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఎస్ ఆర్ నో? ట్రెండ్ ఎలాగైతే మారుతుందో మనం కూడా ట్రెండ్కి అనుగుణంగా మారాలి. నాకు ఎడ్యుకేషన్ లేదు, నేను నల్లగా ఉన్నాను, నేను పొట్టుగా ఉన్నాను, నేను బక్కగా ఉన్నాను, నేను హైట్గా ఉన్నాను, మీలో ఉన్న లోపాలను ఎవరైతే గుర్తిస్తారో, ఏపీజే అబ్దుల్ కలాం ఏమన్నారండి? మీ లోపాలు గుర్తించకండి, మీ కళల కనండి. ఆ కళల్ని సాధించుకోవడానికి మీ ప్రయత్నం చేయండి, ఫోకస్ పెట్టండి, సక్సెస్ అవుతారు. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఒకటే చెప్తున్నా సార్, ప్రతి వ్యక్తిలో కూడా భగవంతుడు ఏదో ఒక లోపం పెడతారండి. ఎస్ ఆర్ నో? ఆ లోపాలు ఎవరైతే పట్టించుకోకుండా పక్కకి తోసేస్తారో ఆ వ్యక్తికి ఒక సక్సెస్ వే చూపిస్తారండి. నీకు ఇన్ని కష్టాలు ఇచ్చాను, ఎంత ఫ్యామిలీలో ఇన్ని బాధలు ఇచ్చాను, ఒంట్లో ఇన్ని కష్టాలు ఇచ్చాను. ఈరోజు చూడండి, కాళ్ళు చేయలు లేని కూడా నెలకి కోట్లు సంపాదిస్తాను. మీకు తెలుసా? హలో, కాళ్ళు 2 చేతులు లేని వాళ్ళు కూడా కోట్లు సంపాదిస్తారు వాళ్ళ స్పీచ్తో. స్పీకర్స్ ఉన్నారు తెలుసా మీకు? వరల్డ్ ఫేమస్ స్పీకర్స్ ఉన్నారు తెలుసా? 2 కాళ్ళు ఉండవు. ఓకే, ఒకసారి బిగిన క్లాప్స్ అండి. అతనికి పర్ మంత్ అకౌంట్లోకి ఎంత వస్తుంది తెలుసండి? 2 కాళ్ళు ఉండవు, 2 చేతులు ఉండవు. ఆయన వాయిస్ కోసం కొన్ని కంట్రీస్లో ఫ్యాన్స్ ఉన్నారు, పిచ్చెక్కిపోతారు అన్నమాట వాయిస్ కోసం. అరే, మనకు అన్నీ వచ్చాడు భగవంతుడు, మనం ఏం చేస్తున్నాం? మనలో లోపాలు మాత్రమే గుర్తిస్తున్నాం. టైంకి తిన్నామా, నిద్ర వచ్చిందా, పడుకున్నామా, మొబైల్ చూసామా, మొబైల్లో ఏమైనా సరే షార్ట్స్ వస్తే ఎంజాయ్ చేశాము. ఆ రోజు 24 గంటలు ఎలా గడిచిందో కూడా అసలు మీకే తెలియదు. ఎస్ ఆర్ నో? ఇవన్నీ నిజమా కాదా? నేను చెప్పే ప్రతి వర్డ్ కూడా మోటివేషన్ అనుకోకండి దయచేసి. ఇవి ఉన్న వాస్తవాలు మాత్రమే చెప్తున్నాను. మోటివేషన్ కోసం అయితే మీరు ఎవ్వరు కూడా అలా ఫీల్ అవ్వద్దు. మిమ్మల్ని మోటివేట్ చేస్తే నాకు ఏమీ రాదు. మీరు సక్సెస్ అయితే నేను సక్సెస్ అవుతాను.
యు ఆర్ ఆల్ ఫ్యామిలీ, కాస్మోలైఫ్ ఫ్యామిలీ మెంబర్స్. ఎస్ ఆర్ నో? మిమ్మల్ని అంతా మా ఫ్యామిలీ. ఈరోజు ఈ కంపెనీ సక్సెస్ అవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా ఒక బిల్డింగ్లో ప్రతి ఇటుక ఎలాగైతే పేరిస్తే ఒక పిల్లర్స్ ఎలాగుంటాయో మీరందరూ కాస్మోలైఫ్ పిల్లర్స్ గుర్తుపెట్టుకోండి. ఒక పిల్లర్ స్ట్రాంగ్ ఉండేటప్పుడు ఎన్ని ఫ్లోర్లు అయినా బిల్డింగ్ వేయొచ్చండి. ఎస్ ఆర్ నో? పిల్లర్ స్ట్రాంగ్ లేకుండా మీరు ఎన్ని ఫ్లోర్లు బిల్డింగ్ కట్టినా సరే ఆ బిల్డింగ్ ఎంత టైం ఉంటుంది ఎవరు గ్యారెంటీ ఇవ్వలేరు, పగుళ్ళు వచ్చేస్తాయి వేగంగా. అంటే మీ లైఫ్లో మీ ఫ్యామిలీలో మీరు ఎలాంటి పిల్లరు? ఇక్కడ కాస్మోలైఫ్ పిల్లర్ ఓకే, మీ ఫ్యామిలీలో మీరు ఎలాంటి పిల్లరు? మీరు ఎంత ఇన్స్పిరేషన్గా ఉన్నారు? మీరు మీ ఫ్యామిలీలో ఎంత సక్సెస్లో ఉన్నారు? మీ మాటకు మీ ఫ్యామిలీలో ఎంతమంది ఒక మాట అంటే కట్టుబడి ఉన్నారు? గుర్తుపెట్టుకోండి. ఓడి మీరు ఒక మాట చెప్తే మీ ఫ్యామిలీలో రాండ్రా ఒక మాట మీరు చెప్తే వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ వాయిస్కి ఎంత పవర్ ఉంది? 2 కాళ్ళు చేతులు లేని వాళ్ళకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉండి నెలకి కొన్ని కోట్ల అకౌంట్లోకి వస్తుందండి ఆయన మీటింగ్ కోసం. అంటే మన మాటకి ఎంతమంది, మీకు ఎన్ని కోట్లు రావక్కర్లేదండి. హలో, కోట్లు రావక్కర్లేదండి. మీరు మాట చెప్పగానే 100 మంది 200 మంది వస్తున్నారా చూసుకోండి. ఎస్ ఆర్ నో? అది ఆ బేస్ పెంచుకోండి. ఎప్పుడైనా మన ఫ్యామిలీ ఒక పిల్లర్ అయితే మనకి కస్టమర్ ఇంకొక పిల్లర్ అండి. మన సక్సెస్ అవ్వాలంటే మన యొక్క ఫోకస్, మన గోల్స్ ఒక పిల్లర్ అండి. ఆ పిల్లర్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటే టైం మేనేజ్మెంట్ అనేది అంత ఒక పిల్లర్ అండి. ఇవన్నీ ఒక పిల్లర్ అయితే ఈ పిల్లర్స్ అన్నీ స్ట్రాంగ్ అవ్వాలంటే మీ బాడీలో ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్, టైంకి నిద్ర, వాటర్ కరెక్ట్గా ఉండాలి. ఇది మెయిన్ పిల్లర్ అండి. ఈ కట్అవుట్ లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడినా మీరు హెల్త్ గురించి మాట్లాడితే ఎవరైనా వింటారండి? ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే, సూపర్ అండి. ఈరోజు అయితే మనం 5 ప్రొడక్ట్స్ లాంచ్ చేసుకున్నాం. బిగిన్ క్లాప్స్ మీ అందరికి కూడా. బిగిన్ క్లాప్స్ సరిపోవట్లేదు. నెక్స్ట్ 300 ప్రొడక్ట్స్ గురించి ప్లాన్ చేద్దాం. ఆల్రెడీ అప్డేట్ అవుతుంది కంపెనీ. ఓకే, ఎవ్రీడే అప్డేట్ అండి. ఎందుకంటే కస్టమర్స్ ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే కస్టమర్ బేస్ ప్రతి ఒక్కరు డిమార్ట్స్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ఫార్మ్కి వెళ్ళి ప్రొడక్ట్స్ వాడుతున్నారు. మన ఇండియా ప్రొడక్ట్స్, మన మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ మనం తయారు చేద్దాం. మంచిగా సైంటిస్టులు కూడా డిజైన్ చేస్తున్నారు. మనం అన్ని ఎక్కువ హెల్త్లో వెళ్దాం. హెల్తే కాబట్టి కావాలంటే హెల్త్. మీరు అందరూ కూడా కాస్మోలైఫ్లో వెల్నెస్ కోచెస్ గుర్తుపెట్టుకోండి. హలో, మీరందరూ కూడా వెల్నెస్ కోచెస్, హెల్త్ అండ్ వెల్నెస్ కోచెస్. ఓకే, ఎంత చక్కగా మీరందరూ పేషెన్సీగా ఎక్కడి నుంచో వచ్చి సక్సెస్ అవ్వడానికి మరి రికగ్నేషన్ చాలా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్స్ రెడీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా సక్సెస్ చేద్దామా? మరి రెడీగా? ఓకే, థ్యాంక్ యూ. ఇంత చక్కగా ఇచ్చిన థ్యాంక్ యూ. మీ అందరికీ బిగిన్ క్లాప్స్. సూపర్. నెక్స్ట్. ఓకే, రెడీ?